నెత్తురలికిన నేలపైన కాళేశ్వరం నీళ్ళిచ్చినటువంటి కల్వకుంట చంద్రశేఖరరావు వాళ్ళని వెళ్ళిన కేవలం 100 రోజుల్లోనే ఇలా రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. దానిపైన ఇన్ని రోజులు వెంకటరామరెడ్డి సారు అన్నాం, ఇక నుంచి సార్ లేదేం లేదు, ఎంకన్నానే పిలుస్తాం, ఎంకన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎంతో శ్రమించి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం సమపాలనలో చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గౌరవప్రదమైన రాష్ట్రంగా ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా ఏదైతే పరిపాలన జరిగిందో, ప్రజలు కొన్ని కారణాల వల్ల మన తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకోకపోవడం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడపడం, ఇదంతా కూడా జరిగింది. అయితే అతి తక్కువ సమయంలో ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి, పోతుంటాయి. సో బట్ అతి తక్కువ సమయంలో ప్రజాదరణ కాంగ్రెస్ పార్టీ కోల్పోతా ఉంది. దీనికి బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పడం కాదు, ఒక ప్రభుత్వ ప్రతిపక్షంగా చెప్పడం కాదు, ప్రజల మనసు ఇవాళ ప్రజల మాట ఏదైతే వినిపిస్తా ఉందో అతి తక్కువ సమయంలో ఇవాళ ప్రజలు మళ్ళీ ప్రాబ్లమ్స్ కప్పుకున్నారు. మీరు ఊహించిన కేవలం ఈ 100 రోజుల్లోనే కరువు ఇంత విలయ తాండవం చేస్తున్నారు. కరువు బేసికల్ గా ఇక్కడ వనరులన్నీ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకున్నారో, అభివృద్ధి బాట ప్రజా సంక్షేమం బాట వేశారో, వనరులు అన్నీ ఉన్నాయి. కాకపోతే వనరుల నిర్వహణ లోపంతోనే ఇవాళ ప్రాబ్లమ్స్ వస్తే, వనరులు లేవని కాదు. ఇక్కడ నీరు ఉంది, కరెంట్ ఉంది, కరెంటు నిర్వహణ, నీటి నిర్వహణ లోపమే ఇవాళ ప్రజల దుస్థితి. ఇవాళ ప్రజలకు వచ్చే ప్రాబ్లం అంతా కూడా నీటి నిర్వహణ సరిగా చేయలేకపోవడము, సమయానికి సరైన నిర్ణయాలు చేయలేకపోవడము, దానివల్ల ఇవాళ మనకు ప్రజలకు ఇబ్బంది అవుతా ఉంది. సో ఇది ఇక్కడ మనకు ఇక్కడ డ్రౌట్ పరిస్థితి లేదు. భూగర్భ జలాలను అడుగంటినాయి అంటే ఎందుకు అడుగంటినాయి? రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, దాన్ని మనం సరైన వినియోగం చేసుకోవట్లేదు, నీటి నిర్వహణ సరిగా చేసుకోలేకపోతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. ఇవాళ రైతులకు అందరికీ కూడా గుర్తిస్తున్నారు, సామాన్య ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఇవాళ కరెంటు కోతలు ఉన్నాయి. మీరు ఒక వ్యవస్థ ఇంత తక్కువ సమయంలో కుప్పగొలుతుందని ఎవరు కూడా ఊహించలేదు ఇవాళ. సో 9 సంవత్సరాలు ఏదైతే గౌరవ కేసీఆర్ సార్ కరెంటు విద్యుత్ సమస్యను తెలంగాణ సాధించుకున్న తర్వాత 1 సంవత్సరంలో శాశ్వత పరిష్కారం తెచ్చిన విద్యుత్ సమస్య ఇవాళ మళ్ళీ అతి తక్కువ సమయంలో 100 రోజులలో సమస్య కూర్చున్నది. మరి 9 సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేకుండా కరెంటు అసలు పోతే న్యూస్ లాగా, కరెంటు పోతే వార్తలాగా, కరెంటు పోతే ఆశ్చర్యం లాగా ఉన్న తెలంగాణలో ఇవాళ కరెంటు పోవడము, మోటార్లు కాలవడము, మోటార్ల రిపేర్లు, జనరేటర్లు రావడం అనేది సర్వసాధారణమైతే ఉంది. అంటే ఓన్లీ నిర్వహణ ఆలోచన లేకుండా, ప్రజల బాగోగులు ఆలోచించకుండా ప్రభుత్వం కొంత నిర్లక్ష్య వైఖరి చేయడము, సో దానికి ఒక ప్రణాళిక లేకుండా చేయడమే ఇక్కడ. అంటే అక్కడ ఏంటంటే కేసీఆర్ సార్ అనేది ఒక శక్తి, అతను ఒక సాధకుడు. ప్రజల బాగోగులు తెలిసి, ప్రజల అవసరాలు తెలిసి, ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు బాగుంటారు అనేది ముందస్తు ప్రణాళికతో వారు ప్రభుత్వం నడిపింది. కాబట్టి ప్రజలు సంక్షేమంగా ఉన్నారు, ప్రజలు తృప్తిగా ఉన్నారు, కరెంటు కోతలు లేవు, నీటి సమస్య లేదు, రైతులు బాగున్నారు, ప్రజలు బాగున్నారు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ దుస్థితి వచ్చిందంటే బేసికల్గా ఏంటంటే కొన్ని పొలిటికల్ కారణాల కొరకు, రాజకీయ కారణాల కొరకు ప్రజలను ఇవాళ దుస్థితి పట్టే ప్రయత్నం చేశారు ఇక్కడ. సో నీళ్లు ఉండి రిజర్వాయర్లో నీళ్లు ఇవ్వట్లేదు, కరెంటు కరెక్ట్ గా నిర్వహణ చేస్తే కరెంట్ వస్తుంది కానీ ఇవ్వట్లేదు. మొత్తం మీద రైతు పొలంలో పారాల్సిన నీళ్లు రైతు కళ్ళల్లో వస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ కన్నెరా చేస్తుంది అని చెప్తున్నారు. మొత్తం మీద ఇది ఒక యుద్ధ వాతావరణంలోనే కొనసాగుతుంది, ప్రభుత్వం మారకపోతే అంటున్నారు. పూర్తి వివరాలు చూద్దాం. స్టాండ్ చేసుకుని ఫోన్ చేసి నేను